చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. సీఎం ఛాంబర్లో ఇద్దరు నేతలు మంతనాలు జరుపుతున్నారు. వీరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ వర్గీకరణపై రాజు రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదికకు ఆమోదం తెలిపింది. రాష్ట్రం ఒక యూనిట్ గా వర్గీకరణ చేయాలని కమిషన్ నివేదిక ఇచ్చింది. అయితే జిల్లా యూనిట్ గా వర్గీకరణ చేయాలని ఎమ్మెల్యేలు ప్రతిపాదించగా మంత్రివర్గం ఆమోదించింది. అసెంబ్లీలో తీర్మానం చేసి జాతీయ ఎస్సీ కమిషన్ కు పంపించాలని నిర్ణయించింది. వైఎస్ఆర్ జిల్లాకు కడప జోడించి వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ భేటీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సంధ్య, దాదాపు 4 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరిగింది. అయితే కేబినెట్ ముగిసిన అనంతరం సీఎంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పావుగంట సమయం వీరిద్దరు కూడా భేటీ జరిగిందని చెప్పుకోవచ్చు. తాజా రాజకీయ పరిమాణాలపై ఇద్దరు 1-to-1 చర్చించినట్టు మనకు సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్య జరిగిన పరిణామాలు కావచ్చు, నామినేటెడ్ పదవుల విషయంలో ప్రధానంగా ఇక్కడ చర్చ జరిగింది. ఎందుకంటే చంద్రబాబు కూడా మొన్న ఏదైతే టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన ఏదైతే కార్యకర్తల జాబితాను పంపమంటే ఇంతవరకు పంపలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జనసేన నుంచి కూడా లిస్టులు వీరికి అందాయి. ఈ నేపథ్యంలో 1-2 రోజుల్లోనే నామినేటెడ్ పదవులు ఏవైతే వారికి డీసీసీబీలు కావచ్చు, ఏదైతే స్థానిక సంస్థలు కావచ్చు, జిల్లా స్థాయి పదవుల్లో కూడా జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు కూడా ప్రాతినిధ్యం ఉండాలి నామినేటెడ్ పదవుల్లో. ముఖ్యంగా మార్కెట్ కమిటీల చైర్మన్ల విషయంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు కొంచెం ఎక్కువ ఇచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని చైర్మన్లు కావాలి, కొన్నింటిలో డైరెక్టర్లు కావాలని కూడా జనసేన అడుగుతుంది. దీనికి సంబంధించిన లిస్టు కూడా చంద్రబాబుకి డిప్యూటీ సీఎం అందజేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే నాగబాబుకు సంబంధించి కూడా గతంలోనే ఏదైతే 2 పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయి, నాగబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వాలని, అదేవిధంగా మంత్రివర్గంలో స్థానం కూడా ఇవ్వాలని చెప్పి అప్పట్లో ఒక ఒప్పందానికైతే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ అంశం కూడా చర్చకు వచ్చి ఉంటుందని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేబినెట్ ఎక్స్పెక్షన్, ఎందుకంటే 29 తర్వాత ఆయన సభలో అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఏకగ్రీవంగా నాగబాబు ఎన్నికయ్యారు కాబట్టి తర్వాత ఆయన మంత్రిగా అయ్యే అవకాశం ఉందని కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. మొత్తానికి ఈ రోజు కేబినెట్ లో పలు కీలక అంశాలు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు. 4 గంటల పాటు ఈ సమావేశం అయితే కేబినెట్ సమావేశం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక భేటీ అవడంతో ఒక రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా ఈ అంశం మారిందని చెప్పుకోవచ్చు. సంధ్య. రైట్ రవిచంద్.